నమస్తే. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ముగ్గురిని మంత్రులను చేసింది. మొత్తం 18 మందిలో ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉండే, ఇంకా 6 పెండింగ్లో ఉండాల్సింది. 6 పెండింగ్లో ఉన్నారు. ఈ 6లో 3 నిన్న కంప్లీట్ చేశారు. ఆ 3తో పాటు డిప్యూటీ స్పీకర్ పదవిని ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఎస్టీ డాక్టర్ రామచంద్ర నాయక్ ఇవ్వడం జరిగింది. సో మేము సామాజిక న్యాయాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసామని కాంగ్రెస్ చెప్పుకుంటున్నది. ఇది సామాజిక న్యాయాన్ని పాటించినట్టేనా? ఇవాళ ఒక 2 పేపర్లలో కూడా రాయించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు 7 ఎమ్మెల్యేలు బీసీలు అయితే అందులో 3కి ఇచ్చిర్రు. ఆ 3 ఈక్వల్ టు 42% అని. సో చాలా డిఫరెంట్గా ఉంది ఈక్వేషన్. సో దీని మీద మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ట్రైకార్ చైర్మన్. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. సో సామాజిక న్యాయాన్ని మేము పాటించినవని ఆహా ఓహో అని చాలా గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎట్లా సమర్థనీయం? మీలాంటి పార్టీ హార్డ్ కోర్ నాయకులు దీన్ని ఎట్లా సమర్థించుకుంటున్నారు? రగ్గారు, నేను ఒక మాట చెప్తాను. ముందుగా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వివేక్ గారికి, అడ్డూరు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా శ్రీహరి గారికి, వాకాటి శ్రీహరి గారికి, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రామచంద్ర నాయక్ గారికి నేను మీ ద్వారా శుభాకాంక్షలు చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీల కోసం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? చరిత్ర పొడవునా మీరు చూడండి. గతంలో అటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూడింగ్ యువర్ పార్టీ, ఇంక్లూడింగ్ మై పార్టీ, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా. అయితే రాహుల్ గాంధీ గారు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, రాజ్యాంగం గుర్తించినటువంటి అన్ని సామాజిక వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళ జనాభా ప్రకారం ఎంతున్న తేలాలే, వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి వాటా అన్ని రంగాల్లో రావాలి. రాజకీయ రంగంలో రావాలి, విద్యా ఉద్యోగ రంగం రావాలి, వ్యాపార రంగంలో రావాలి, అదేవిధంగా సంపదలో రావాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు బ్యూరోక్రసీలో ఆయన ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను 92 మంది డిస్ట్రిబ్యూట్ చేస్తే అందులో బీసీలు ఒక్కరు కూడా లేరు అనేటటువంటి మాటను చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం, ఇదేం తప్పు కాదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి కుల గణన చేస్తే ఇవాళ మెడికల్ రంగంలో కావచ్చు, లేకుంటే మీడియా రంగంలో కావచ్చు, టాప్ మోస్ట్ పొజిషన్లు ఇవాళ ఓనర్లుగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు లేనటువంటి పరిస్థితి ఉన్నది అనేటటువంటి వాస్తవాన్ని బయటకు వచ్చినటువంటి స్థితి ఉంది. 75 సంవత్సరాల భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత కూడా ఇంకా 3000 సంవత్సరాలుగా అణచివేత గురి అవుతున్నటువంటి వర్గాలు ఇప్పటికీ అవకాశం దక్కనటువంటి పరిస్థితి ఎందుకున్నదనేటటువంటి ప్రశ్నను రాహుల్ గాంధీ గారు పదే పదే వేస్తూ ఉన్నారు. దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సామాజిక న్యాయ సిద్ధాంతానికి అమలు చేయాలనేటటువంటి పార్టీ లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో 2 ఎస్సీలు, ఒక బీసీ, ఒక ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం అనేటటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, చాలా గొప్ప నిర్ణయం. ఇది మామూలు నిర్ణయం కాదు. చాలా మంది అనుకుంటొచ్చు ఇప్పుడు తెలంగాణలో సోషల్ కాంబినేషన్ ఎట్లా ఉంది, 90%, ఆల్మోస్ట్ ఆల్ 86% సోషల్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో మైనారిటీలో కూడా అగ్రకులాలు, అణగారిన మైనారిటీలు ఎట్లా ఉన్నారు, ముస్లింలు అనేటటువంటి విషయాన్ని కూడా తేల్చినటువంటి పరిస్థితి. 46% బీసీ మైనారిటీలను కలుపుకుంటే 56% బీసీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వర్గాలకు వాళ్ళ జనాభా ప్రకారం ప్రాతినిధ్యం దక్కాల్సినటువంటి అవసరం ఉంది కదా అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. అందుకని లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి మాటను అష్యూర్ చేశాను. దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఒకవేళ సోషల్ జస్టిస్ ఈక్వేషన్ ని పర్ఫెక్ట్ గా అమలు చేసే వాళ్ళు అయితే మొత్తం 6 మంత్రి పదవుల్లో సోషల్ జస్టిస్ ఫాలో అవుతూ డెసిషన్ తీసుకోవాల్సి ఉండే. ఒక 3 ఇచ్చి ఇంకా 3 పెండింగ్ లో పెట్టి ఆ 3 మీకే అని ఇల్లు తిరిగి చెప్తున్నారు కదా మీ వాళ్ళు. ఇప్పుడు రగ్గారు, రాజకీయ ఎత్తుగళ్ళు వేరుంటాయి, రాజకీయ వ్యూహం వేరుంటుంది. వ్యూహం సామాజిక న్యాయం, అన్ని వర్గాలను సమానానికి తీసుకోవడం. ఎత్తుగళ్ళు పరిస్థితులకు అనుకూలంగా తీసుకోవాల్సి ఉంటాయి. ఇవాళ అసలే ఇవ్వని పరిస్థితి నుంచి, అసలు పట్టించుకోని పరిస్థితి నుంచి మెల్లమెల్లగా ఈ వర్గాల గౌరవాన్ని పెంచేటటువంటి పనిని పార్టీ తీసుకొని వస్తూ ఉన్నది. ఇది వాస్తవం. కాబట్టి అన్ని వర్గాలను బ్యాలెన్స్ చేసి తీసుకుపోవడం కూడా అవసరం. ఇవాళ ఈ వీళ్ళని ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదే. ఇవాళ నిన్న ఇచ్చినటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో పదవులు తీసుకున్నటువంటి వాళ్లకు ఎవరైనా వీళ్ళకి ఇవ్వద్దు అన్నటువంటి వాళ్ళు ఉన్నారా? మాకు కావాలని కోరుకోవడంలో తప్పులేదు. ఇవాళ ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు మంత్రి పదవి కావాలి, మేము ఎలిజిబిలిటీ ఉంది, మేము పార్టీ కోసం త్యాగం చేసినాం, మాకు అవకాశం ఇవ్వండి అని కోరుకోవడంలో తప్పులేదు. నిన్న కూడా కోరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రేపు కూడా కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు.
వాళ్ళ కెపాసిటీని బట్టి పార్టీ అవసరాలను రీత్యా వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైజ్ను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక బాధ్యతల్లో ప్రతి ఒక్కరిని పార్టీ వాడుకుంటుంది. కాబట్టి అదే విషయాన్ని పోయి చెప్పినటువంటి పరిస్థితి, అసంతృప్తి రావడం, కోరుకున్న తర్వాత నిరాశకు గురి కావడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు నాకు కూడా టికెట్ రాలేదు, నేను నిరాశకు గురి అయినా కదా, గురి అయినటువంటి పరిస్థితుల్లో నాతో కూడా మాట్లాడారు కదా, మాట్లాడిన తర్వాత అంతకంటే కమిట్మెంట్ తో పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నాం కదా. అసంతృప్తి రావడం అనేటటువంటి సహజమైనటువంటి ప్రక్రియ, మనుషులం మనం. కాబట్టి మాకు ఏమీ రాదు అనేటటువంటి ఉత్తర కుమార పగల్పాలు పలకడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికైనా మనిషికి ఇస్తామంటే పెడదామంటే ఆశ ఉంటుంది, కొడదామంటే భయం ఉంటుంది. మాకు వస్తుందేమో, మాకు ఇంత పెడతారేమో అనేటటువంటి కోరికతోనే ఉన్నారు. అది రానప్పుడు కొంత నిరుత్సాహానికి గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పార్టీ ఎట్లా ఉపయోగించుకుంటాం అనేటటువంటి విషయం వాళ్ళకి చెప్పడం కూడా అవసరం. అందుకని మీనాక్షి నటరాజన్ గారు వెంటనే వాళ్ళందరికీ కలిసి, మీ అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని పెంచేటటువంటి పని. ఉన్న వాళ్ళంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, విద్యాసాగర్ రావు, వీళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు, సారీ ప్రేమ్ సాగర్ రావు గారు. ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఎస్సీ గానీ, ఒక బీసీ గానీ, ఒక ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాకు రాలేదు, మేము అసంతృప్తిగా ఉన్నామని ఇంట్లో అలిగిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే ఏ రకంగా చూడాలనేది, అంటే ఆత్మగౌరవం వాళ్ళకే ఉందా, మనకు లేదా అనే ఒక ఈక్వేషన్ కూడా ఇక్కడ తెర మీదకి వస్తున్నది. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నారు, నేను సీనియర్గా ఉన్నా, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. తప్పేం లేదు అడగడంలో. అడగడమే తప్పననే విధానం కాంగ్రెస్ లో లేదు. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామ్యబద్ధమైన నేనేమంటున్నా అంటే, పార్టీ ఎందుకు అలగారు, ఎమ్మెల్సీ రాకపోతే ఎందుకు అలగారు? అడిగినా కదా నేను, అడిగి డిమాండ్ చేసి సాధించుకుంటున్నారు కదా వాళ్ళు. నేనేమంటున్నా అంటే, అవసరమైతే మేము రాజీనామా చేస్తామని మేము ఒక నిర్మాణానికి, ఒక సిద్ధాంతానికి కట్టుబడి, అల్టిమేటం ఇచ్చేయాలి. మీరు అందరం కూడా కట్టుబడి ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. ఇవాళ మీరు అన్నారు, మంచి ప్రశ్న అడిగిండ్రు. ఎందుకు అలగడం వల్ల వచ్చేది ఏముంటది? ఇప్పుడు పార్టీ పనిచేస్తున్నటువంటి వాళ్ళను గుర్తించి, గౌరవించి, బాధ్యతలు అప్పచెప్పేటటువంటి బాధ్యత పార్టీని అధిష్టానం తీసుకుంటుంది. అదే పని చేస్తుందనే నమ్మకం పూర్తిగా ఉంది నాకు. మొదటి నుంచి ఉంది, ఇవాళ కూడా ఉంది, రేపు కూడా ఉంటుంది. కాబట్టి అది గుర్తించకుండా నమ్మకం లేనటువంటి వాళ్ళైతే కొంత కోపాన్ని ప్రదర్శించవచ్చు. కాబట్టి నేనేమంటా, వీళ్ళందరూ సీనియర్సే, మీరు అన్నటువంటి పేర్లందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడిన వెంటనే వాళ్ళ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు, అధిష్టానం నిర్ణయానికి. నేను కట్టుబడి లేవని చెప్పిన అన్నోళ్ళు ఎవరున్నారు అన్నారు, మీరు అనుకుంటున్నారు అది. కానీ అందరూ 100% పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. పార్టీ నిర్ణయమే ఫైనల్. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని 100% అమలు చేసి దేశానికి రోల్ మోడల్ గా చూపించేటటువంటి మీరు దేశానికి రోల్ మోడల్ గా దీన్ని చూపించాలి అంటే మిగతా మూడు కూడా అదే సామాజిక న్యాయం పాటించాలి. పాటించేంత ధైర్యం దమ్ముందా? ఖచ్చితంగా. మిగతా మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇప్పుడు పార్టీ కార్యవర్గ పదవులు మొత్తం ఖచ్చితంగా సామాజిక న్యాయ సిద్ధాంతానికి పట్టుబడే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ సిద్ధాంతం ప్రకారమే పదవుల పంపకాలు ఉంటాయి. ఆ సిద్ధాంతం ప్రకారమే పార్టీ నిర్మాణం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారమే భవిష్యత్ కార్యాచరణ కూడా పార్టీ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఓపెన్గా చెప్పారు, బీజేపీ కనుక ఇప్పుడు చేయకపోతే రేపు జనాభా లెక్కల్ని స్వీకరించి 50% క్యాప్ను తీసేస్తామనేటటువంటి మాటను ఓపెన్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేమేం దాచుకొని చెప్పట్లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ దానికి అడ్డంకులు వస్తే వాటిని కూడా అధిగమించి 42% ఇవ్వడం కోసం మేము ఇన్ ప్రిన్సిపల్ కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. మేము మాటలకు పరిమితం అయితే లేవు, చేతులకు తీసుకెళ్తున్నాం. దాన్ని చేతులకు అవుతున్నటువంటి క్రమంలో మాకు రాలేదనేటటువంటి అసంతృప్తి ఉంటే దాన్ని బుజ్జగించి కలుపుకొని ముందుకు తీసుకెళ్తాం. అందుకనే కదా డెమోక్రటిక్ పార్టీకి, నాన్ డెమోక్రటిక్ పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంది? అందరి అభిప్రాయాల్ని స్వీకరించడం, పార్టీ నిర్మాణం ప్రకారం ముందుకు పోవడం, సిద్ధాంతం ప్రకారం ముందుకు పోవడం. టోటల్ ఈ ముగ్గురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పదవి ఎంపిక ఇదంతా కూడా టోటల్ హైకమాండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తన చేతిలోకి తీసుకున్న నిర్ణయమే కదా? లేదు, హైకమాండ్ ఆలోచనలు ఉంటాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉంటాయి, డిప్యూటీ సీఎం గారి ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి కవంపల్లి పేరు ముందు పెట్టినట్టున్నాడు. ఇవన్నీ బయట స్పెక్యులేషన్స్, ప్రచారాలు. సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగిండట, అది రెండు అవ్వలేదని అంటున్నారు. నేనేమంటున్నానంటే, ఎవరి ప్రతిపాదించారు అనేది అంతర్గతంగా చర్చలలో ఉన్నప్పుడు జరిగేటటువంటి అంశం. బయట జరిగే ప్రచారాలు లెక్క ఉండదు కదా. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతిమంగా నిర్ణయం జరిగిందంటే అందరి అంగీకారంతోనే ఒక నిర్ణయం జరుగుతుంది. దాంట్లో నువ్వేం ప్రతిపాదన పెట్టినావు, నేనేం ప్రతిపాదన పెట్టినా అనేటటువంటి ప్రతిపాదనలు చర్చకు వచ్చిన తర్వాత అందరు కలిసి ఒక కామన్ ఒపీనియన్కి వచ్చిన తర్వాతనే అందరి అంగీకారంతో జరిగే నిర్ణయం. అది అధిష్టానం దగ్గర జరిగినా లేకుంటే వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నా కానీ ప్రతిపాదన ఎవరో ఒకరు పెడతారు.
ప్రతిపాదన పెట్టిన తర్వాత నాకు అంతర్గత నిర్మాణం ఎట్లుంటుందో తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను. యునానిమిటీ లేకుండా బయటికి వచ్చేటటువంటి అవకాశం అదే అంటున్నాను. టోటల్ బుల్డోజ్ చేసి నిర్ణయాలు రాహుల్ గాంధీ హోల్సేల్ గా తీసుకున్న నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ గారు తన పొలిటికల్ లైన్ ని చెప్తా ఉన్నాడు పదే పదే. ఆ పొలిటికల్ లైన్ ఏదైతే ఉందో దాని వెలుగులో నాయకత్వం అంతా కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు పార్టీ లైన్ ఉదయపూర్లో చేసినటువంటి తీర్మానాలు కావచ్చు, ఆ తర్వాత రాయ్పూర్లో చేసుకున్నటువంటి రెజల్యూషన్స్ కావచ్చు, ఈ లైన్లోనే పార్టీ పనిచేస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర ప్రభుత్వం అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది. కానీ కుటుంబ పార్టీ అన్న దాని నుంచి అయితే మీరు బయటపడలేకపోతున్నట్టున్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పార్టీ ఏడున్నది? ఇప్పుడు వివేక్ కి ఆల్రెడీ 3 ఉండగా మళ్ళీ అందులోనే ఒక ఆయనకి తీసి మంత్రిగా పదవి ఇచ్చారు. నేను ఏమన్నా అంటే వివేక్ ఇప్పుడు గెలిచి ఉన్నాడు కదా. వివేక్ గారు పార్టీ నుంచి గెలిచి ఉన్నటువంటి వ్యక్తి, హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఏముంటది, త్యాగం చేసే కుటుంబాలు, దోసుకునే కుటుంబాలు వేరు వేరు ఉంటాయి. రఘు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుటుంబాలు త్యాగం చేసే కుటుంబాలు. ఇప్పుడు సోనియా గాంధీ గారిని కుటుంబ పాలన, అసలే పదవి రాని మీలాంటి కుటుంబాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళకి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్ చేయాలి కదా, చేయాలి, చేస్తారు. చేసే టైం వస్తుంది, ఒకరోజు వెనక ముందు కావచ్చు. చేయకపోతే పార్టీ నష్టపోతుంది, ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక ఐడియాలజికల్ వార్ నడుస్తుంది దేశవ్యాప్తంగా, మీరు చూస్తూ ఉన్నారు. బీజేపీ సిద్ధాంత పునాది, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత పునాది నుంచి ఒకవైపు, కాంగ్రెస్ సిద్ధాంత పునాది నుంచి ఒకవైపు. కాబట్టి సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు, రాజ్యాంగాన్ని కోరుకునే వాళ్ళు ఒకవైపు, హెజిమోని ఆధిపత్యాన్ని కోరుకునే వాళ్ళు, కొన్ని వర్గాల ప్రయోజనాన్ని కోరుకునే వాళ్ళు ఒకవైపు. ఈ పోలరైజేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పోలరైజేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో దేశ ప్రజలకు కూడా ఒక స్పష్టత ఏర్పడుతుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా మరింత తనను తాను విస్తృతపరచుకొని తనకున్నటువంటి బ్యారియర్స్, తనకున్నటువంటి లిమిటేషన్స్ను అధిగమించి ఇవాళ అన్ని వర్గాలను తన సిద్ధాంతం, ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదైతున్నదో దాన్ని 100% అమలు చేసేటటువంటి వైపుగా పోతున్నటువంటి పరిస్థితి. అసలు కాంగ్రెస్ ఎక్కడ అమలు చేసింది, అమలు చేస్తున్నది బీజేపీ కదా అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మోదీ బీసీ, కేంద్ర మంత్రుల్లో మెజారిటీ వాటా ఎస్సీ ఎస్టీ బీసీలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మేమే బీసీలని ఎస్సీలను ఎస్టీలను పెట్టినాం, రాష్ట్రపతిని ఎస్టీని పెట్టినాం. ఈ ఈక్వేషన్ వాళ్ళు కదా పదవులుగా వీళ్ళకి ఇచ్చినామని స్టాటిస్టిక్స్ ముందు పెట్టి మిమ్మల్ని కార్నర్ చేస్తున్నది. మీరు ఒక మూడిచ్చి మొత్తం మేము ఇచ్చినామని చెప్పుకుంటే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి పదవుల ప్రాతినిధ్యం కల్పించడం, రెండోది ఆ వర్గాలకు ఉపయోగపడే పాలసీస్ చేయడం. బీజేపీ మీరు అన్నట్టు ఎస్టీని రాష్ట్రపతిని చేసింది. ఎస్, ఆ రోజు అందరం గౌరవిద్దాం, ఖచ్చితంగా నేను అందరం గౌరవించినటువంటి పరిస్థితి. కానీ ఆ రాష్ట్రపతి ఏ విధానాలు అవలంబిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎస్టీలకు ఉపయోగపడే విధానాలు అవలంబిస్తున్నారు, ఆదివాసులను అడవుల నుంచి ఖాళీ చేసేటటువంటి విధానాలకు అండగా నిలబడుతున్నారు అనేది. ఇప్పుడు మోడీ బీసీ ప్రాతినిధ్యం, బీసీ అని చెప్పుకున్నాడు, బీసీ తన కులాన్ని కలుపుకున్నాక బీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎందుకు బీసీలకు ఉపయోగపడేటటువంటి పనిని మోడీ చేయలేకపోయారు? ఎందుకు బీసీల రిజర్వేషన్లను పెంచే పని చేయలేకపోయాడు? పైగా ఎవరు అడగని ఈబీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చి అగ్రకుల పేదలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం ఎందుకోసం చేశాడు? ఎందుకంటే బీజేపీ రాజకీయ విధానమే అది. ఆధిపత్య వర్గాల ప్రయోజనాన్ని కాపాడడం అనే బీజేపీ రాజకీయ విధానాన్ని అమలు చేసేటటువంటి కాడ ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా, బీసీలు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇంపార్టెంట్. అంటే ఏ రాజకీయ విధానాన్ని అమలు చేస్తున్నాం అనేటటువంటిది ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ బీసీలకు ఉపయోగపడే రాజకీయ విధానం, పదవులు వాళ్ళకి ఇస్తున్నారని మీరు ఒప్పుకుంటారా? ఏది ఆ వర్గాలకు ఇస్తున్నారు? ఈ వర్గాల ఓట్లను దండుకోవడం కోసం ఒక ఎత్తుగడగా వాళ్ళని ముందు పెట్టి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక పాలసీ డిసిషన్ అన్న తీసుకోగలుగుతుండా? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు బీజేపీ నుంచి, ఒక పాలసీ డిసిషన్ అన్న తీసుకోగలుగుతుండా? వాళ్ళు పెట్టేటువంటి వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఏ పాలసీల కోసం? ఇప్పుడు పెట్టిన ముగ్గురు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన చెప్పినట్టు వినడం తప్ప వాళ్ళు ఓన్ గా డెసిషన్ తీసుకునే పరిస్థితి మీ పార్టీలో ఖచ్చితంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నది. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఖచ్చితంగా ఈ వర్గాలు, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ జనాభా లెక్కల్ని సేకరించాలంటుంది. మొన్నటిదాకా బీజేపీ ఎందుకు వ్యతిరేకించి చెప్పండి నాకు? జనాభా లెక్కలు సేకరణ తర్వాత ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటిదాకా జనాభా లెక్కలు తెలియకపోవడం వల్ల 50 సంవత్సరాలుగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయినాం మనం. ఎందుకంటే జనాభా లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు కాబట్టి. జనాభా లెక్కలు 2011లో కాంగ్రెస్ పార్టీ సేకరిస్తే దాన్ని అడ్డం పెట్టి 2013లో బయటికి రాకుండా ఆపినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పూర్తిగా సేకరించాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు సడన్ గా అప్పటిదాకా వ్యతిరేకించిన వాళ్ళు జనాభా లెక్కలు తీయడమే తప్పు? అసలు మోడీ గారు అవసరం ఉన్నప్పుడు బీసీ అంటాడు, అవసరం లేనప్పుడు చాలా క్లియర్ గా 4 వర్గాలు ఉన్నాయి, యువతులు, మహిళలు, కార్మికులు, ఈ వర్గాలు ఉన్నాయి తప్ప ఇక్కడ ఈ కులాలే తప్ప ఇంకో కులాలు ఎవరు మాట్లాడతారు? కాబట్టి బీజేపీది ఆధిపత్య వర్గాలకు ప్రయోజనం ఇచ్చేటటువంటి రాజకీయ సిద్ధాంతమే తప్ప ఇంకోటి కాదు. ఈ వర్గాలను డైవర్ట్ చేయడం కోసం మతతత్వాన్ని ముందు పెట్టి డైవర్ట్ చేసి పని చేస్తారు. ఇలా ఓట్లు దండుకున్నాక ఆధిపత్య వర్గాల ప్రయోజనాన్ని తీసుకొచ్చి ముందు పెడతారు. ఇది వాళ్ళ విధానం. కాంగ్రెస్ విధానమే అన్ని వర్గాలకు సమానత్వాన్ని సాధించడం అనే భారత రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే విధానం.
ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి క్రమంలో నాయకులు ఎవరైతే ఉన్నారో అమలు చేసేటటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి నాయకులు దాన్ని అమలు చేయడంలో లోపాలు ఉన్నాయి. అందువల్లే కాంగ్రెస్ పార్టీ నష్టపోతున్నది. కానీ ఇన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సమానత్వం, ఇన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం భారత రాజ్యాంగం ప్రియాంబుల్. కానీ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి వ్యక్తులు, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలి కదా సమానత్వాన్ని, నేను కదా అమలు చేయాలి. నాకు పార్టీ బాధ్యతలు ఇచ్చినప్పుడు నేను అమలు చేయలేదు అనుకోండి, నేను మనవాదపు ఆలోచనలతో ఉన్నాను అనుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కానీ అమలు చేస్తున్నది ఏంది? ఏ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అమలు చేయలేను. చెప్పేటప్పుడు పదవి కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మాట్లాడతా, అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా ఆధిపత్య వర్గాల ప్రయోజనాన్ని కాపాడే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, అది నా లోపం అయితే తప్ప పార్టీ లోపం కాదే. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. అందుకనే ఇవాళ ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అమలు చేసే వ్యక్తుల నాయకత్వాన్ని ప్రమోట్ చేసేటటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీసుకొని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ లీడర్లకే భవిష్యత్తులో పదవులు అంటారు. ఆ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ ఉంటది కదా మరి. అంటే ఇప్పుడు నేను మొదటి నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో లేను మొదటి నుంచి. మీ ఐడియాలజీ కొంత కాంగ్రెస్ దగ్గర ఉండొచ్చు కదా. అదే అంటున్నాను, వీడికి వచ్చినాక నేర్చుకోవచ్చు, తప్పే ఉన్నది. ఇప్పుడు గతంలో మనకు తెలియనప్పుడు రకరకాల వాటితో ఉండొచ్చు, తెలిసిన తర్వాత దాన్ని ఆచరించి ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి సమానత్వ లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి సిద్ధాంతంలో ఒకసారి ఎగ్జిక్యూట్ చేయడం తర్వాత ఏముంటుంది అట్లా. అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని నువ్వు తీసుకుంటున్నావు అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మెల్లగా నీ ఒంటబట్టించుకొని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా వచ్చినటువంటి వాళ్ళే నాయకత్వ స్థానంలోకి వస్తారు రేపు. ఇది జరగబోతున్నది. దీని పట్ల రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకు ఇవాళ ట్రైనింగ్ క్యాంపులు పెద్ద ఎత్తున ట్రైనింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉన్నది దేశవ్యాప్తంగా. ఇవాళ మా ఎస్టీ డిపార్ట్మెంట్ కూడా సపరేట్ ట్రైనింగ్ మినిమం 25,000 మందిని రెండు సంవత్సరాల్లో ట్రైబల్స్ లీడర్షిప్ డెవలప్మెంట్ చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకొని మా దగ్గర ఎగ్జిక్యూట్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర నేనే 6 క్యాంపులు పెట్టినా ఇప్పటికే. కాబట్టి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, ఉదయపూర్లో తీసుకున్న తర్వాత, రాయ్పూర్లో దాని రెజల్యూషన్స్ పాస్ అయిన తర్వాత ఒక మార్పు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది. భారత సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అంతరాలు తొలగిపోవాలి, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలు జీవించాలి. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని లేకుండా చేసేటటువంటి వాళ్ళ వైపు, రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలనుకునేటటువంటి వాళ్ళ వైపు. ఇది చేస్తే ఇప్పటికీ రాజ్యాంగం ద్వారా అవకాశం ఉండి కూడా, చట్టం ఉండి కూడా వాళ్ళ వాటా దక్కనటువంటి వర్గాలు, ఆ వాటాను పొందనటువంటి వర్గాలకు ప్రాతినిధ్యం దొరికేటటువంటి అవకాశం ఉన్నది. అదే నిన్న జరిగినటువంటి ఎక్స్పాన్షన్ ట్రెండ్. అదే అందుకనే నేను భారతదేశ చరిత్రలో కానీ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ బీసీల కోసం ఎస్సీఎస్టీల కోసం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసినటువంటి పరిస్థితి లేదు. అంటే మన ప్రభుత్వం ఎంత సీరియస్ ఉందనేది దీంతో తేలిపోతుంది కదా. 3 మంత్రి పదవులే ఇంకా 3 ఉన్నాయి. ఆ మూడు భర్తీ చేసే క్రమంలో ఇప్పుడు చాలా మంది ఈ అసంతృప్తులంతా కూడా ఒక వర్గానికి సంబంధించిన నాయకులు, ఆ వర్గం నాయకులు ఆల్రెడీ 4 ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా 4 ఉన్నారు. ఈ 3లో వాళ్ళని అకామిడేట్ చేయాలంటే మొత్తం క్యాబినెట్ని రీఆర్గనైజ్ చేయడం తప్ప ఇంకొక అవకాశం అయితే లేదు. మీరు చెప్పిన సామాజిక న్యాయాన్ని మీరు మళ్ళీ కంటిన్యూ చేస్తే, ఎందుకంటే మిగిలిన 3 ఆడ అసంతృప్తులు 4 ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ అందులో 2 ఇవ్వాలని ఇక్కడ సామాజిక న్యాయం మిస్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రీఆర్గనైజ్ చేసి ఉన్న వాళ్ళని ఉడవికి వీళ్ళని ఏమన్నా అకామిడేట్ తప్ప అవకాశం లేదు. అదేనా జరగబోయేది? ఇప్పుడు ఇది క్యాబినెట్ ని ఏర్పాటు చేయడం అనేటటువంటి అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టేట్. ఆయన అధికారంలో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే పార్టీ విధానాల్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నాడు, అమలు చేస్తున్నాడు. మొదటి రోజు నుంచి పార్టీ అధిష్టానం ఏది చెప్తే అదే సూర్యోదయం అని పోతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతం వెలుగులోనే మీరు అన్నట్టు 3 భర్తీ చేస్తారా, రీషఫ్లింగ్ అవుతుందా, కొత్త మంత్రులను చేసుకుంటారా? ఇప్పుడు పదే ఆయన మొత్తం రివ్యూ చేస్తున్నాడు. అన్ని జిల్లాలకు వెళ్ళి మీటింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్కీమ్స్ను అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఎప్పుడు తీసుకుంటారో దాన్ని బట్టి అన్ని వర్గాలు రీషఫ్లింగ్ చేయడం అన్న జరగవచ్చు. అది కూడా జరగవచ్చు, జరగదని నేను అనుకో. కొత్త వాళ్ళని 3 భర్తీ చేసే ప్రక్రియ కూడా జరగవచ్చు. ఏది జరుగుతుంది అన్నది వెయిట్ అండ్ సీ. తొందర ఎందుకు దాని మీద మనకు? ఏమో మరి చూడాలి ఏం జరుగుతుంది అన్నది. కానీ ఏదేమైనా ఒక విషయం చెప్పండి, ఒక పొలిటీషియన్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఆర్ మీరు కొంత వెనకబడిన వర్గాల గురించి మాట్లాడే వ్యక్తిగా, గవర్నమెంట్ ఏర్పడ్డది, ప్రజలు ఓట్లేసి 119 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినా మెజారిటీ ఉన్న వాళ్ళు పవర్లోకి వచ్చారు. భారత రాజ్యాంగం అవకాశం ఇచ్చింది 119కి అనుగుణంగా 18 మంది ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గ కూర్పు ఉండాలి టీం అంతా అని. కానీ సొంత ప్రయోజనాల కోసం, సొంత పార్టీలో ఉన్న ఇబ్బందుల కోసం, లుకలుకల కోసం 10 మందిని ఒకసారి, 5గురిని ఒకసారి,
అంటే ఆయా మంత్రిత్వ శాఖలకి మంత్రి లేకుండా పరిపాలన చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎంత తొందరగా జరిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ వస్తే అది ప్రజలకు ఎక్కువ మేలు చేస్తుంది. మన దగ్గర 3 రకాల లోపాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు బ్యూరోక్రసీ 42% వచ్చింది. అంటే ఉద్యోగులు 42% వచ్చారు, 58% ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. చాలా కార్పొరేషన్స్కు, చాలా డిపార్ట్మెంట్లకు ఆఫీసర్ల కొరత ఉంది, సూపరింటెండెంట్ల కొరత ఉంది, ఎండీల కొరత ఉంది. ఒకవైపు బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్లో వైఫల్యాలు. బహుశా గత 10 సంవత్సరాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి ఉంటే ఇవన్నీ కూడా ఫిలప్ అయ్యేటి. ఇప్పుడు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ అయ్యి ఉంటే ఇప్పటికే మనకు ఒక లీడర్షిప్, అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ వచ్చేది, పాలనాపరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ వచ్చేది. అందుకనే ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు, పథకాలు అమలు కావడంలో జరుగుతున్నటువంటి లోపాలు ఒకవైపు ఉన్నాయి. రెండో వైపు నాయకత్వ స్థానంలో కూడా నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత 6 నెలలు కేసీఆర్ రెండో ప్రభుత్వం తర్వాత సీఎం, డిప్యూటీ సీఎంఏ ఉన్నారు కదా. అదే మరి ఎట్లా దాన్ని సిచ్యువేషన్ ఎట్లా ఉన్నారు కదా. అది ఒక రకంగా పాలన విధ్వంసం చేయడం తప్ప ఇంకోటి కాదు. మేము ఏముంటున్నాం అంటే సోషల్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు ఒక నిర్ణయం పార్టీ ఒక సామాజిక న్యాయ సూత్రాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వ్యవస్థలో ఆధిపత్యంలో ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. మొత్తం వ్యవస్థ మీద, అన్ని రంగాల మీద ఆ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ఆధిపత్యమే కొనసాగుతున్నది. ఇది వాస్తవం. రాజ్యాంగం ఒకవైపు ఉన్నప్పటికీ రెండో వైపు వ్యవస్థలో ఇవాళ సామాజిక వ్యవస్థ ఎట్లున్నది, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఎట్లున్నది, కుల ఆధిపత్యం ఎట్లా ఉన్నది, ఆర్థిక వ్యవస్థ మీద కంట్రోల్ ఎవరి మీద ఉంది, రాజకీయ వ్యవస్థ మీద కంట్రోల్ ఎవరికి ఉన్నది, ఇదన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. ఇది ఒక పరిణామ క్రమంలో, కాంచీరామ్ గారి మాస్టర్లో చెప్పాలంటే పరివర్తన ద్వారా పరిణామ క్రమంలో దీన్ని సమానత్వ స్థాయికి తీసుకురావచ్చు అనేటటువంటిది అందరం అనుకునేటటువంటి మాట. భారత రాజ్యాంగాన్ని అమలు చేసేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గారు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాను మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భంలో కావచ్చు, ఈ రాజ్యాంగాన్ని, ఈ గొప్ప లక్ష్యాన్ని, ప్రథమ పీఠికలో పెట్టుకున్నటువంటి గొప్ప లక్ష్యాన్ని అమలు చేయాలంటే చిత్తశుద్ధితో కలిగినటువంటి నాయకత్వం వహిస్తూ అమలు చేసుకుంటూ ఒక పరిణామ క్రమంలో దీన్ని సమానత్వంలో తీసుకొచ్చి లక్ష్యాన్ని చేరాలనేది ఆ రోజు కోరుకున్నారు. ఇవాళ అదే జరుగుతుంది. ఇక్కడ ఒక సమస్య కూడా ఏమొస్తుందంటే, ఇప్పుడు రాజకీయ పార్టీ ఏదన్నా రాజ్యాంగ విలువ మీరు ఏం చేయాలన్నా దానికి లోబడే చేయాలి. ఎస్, మీరు ఏ వాల్యూస్ ని, మీరు ఏ సిద్ధాంతాన్ని మీరు ముందు పెట్టాలన్నా రాజ్యాంగానికి లోబడే చేయాలి కదా. రాజ్యాంగం చెప్పింది మీరు 18 మంది మంత్రులు ఆయా శాఖలకు పెట్టాలి అని. ఎస్, ఖచ్చితంగా అదే అంటున్నాను. 18 మంత్రులే సరిపోదు, సపోర్టింగ్ ఫోర్స్ సిస్టమ్ కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర 18 కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు 119 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. లెక్క ప్రకారం మన జనాభా ప్రకారం తీసుకున్నప్పుడు 170 నుంచి 200 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మనకు 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక 34-35 మంది మంత్రులు అవుతారు. ఆ 34-35 మంది మంత్రులు ఉంటే తప్ప ఈ పరిపాలనా వ్యవహారం అంతా నడిపించగలిగినటువంటి పరిస్థితి లేదు. ఇది ఇబ్బందికరంగానే ఉన్నది. కొత్త రాష్ట్రం ఏర్పడడం, ఆ కొత్త రాష్ట్రం నుంచి మనకు నిజంగానే పార్లమెంట్లో ఆ రోజు విభజన చట్టంలో పెట్టినట్టు కనుక 152 సీట్లు, 53 సీట్లు పెరిగి ఉంటే ఇప్పటికీ ఇంకో 4 మంత్రులు పెంచుకునేటటువంటి అవకాశం ఉండేది. ఇది పాలనా పరంగా కొంత ఇబ్బందిగానే ఉంది, లేదని నన్ను ఎవరు పాలించినా ఇబ్బందికరంగానే ఉంటుంది. రేపు రీఆర్గనైజ్ అయ్యేదాకా ఈ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు అన్ని కూర్పులను దృష్టిలో పెట్టుకొని, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని, అన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ దృష్టిలో పెట్టుకొని, పార్టీ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా పనిలో ఎక్కడ ముఖ్యమంత్రి లేట్ చేస్తున్నాను నేను అనుకోను, నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ చేస్తున్నాను అనుకోను. కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటటువంటి యంత్రాంగం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేకపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని నేను చెప్పదలుచుకున్నాను క్లియర్గా. నాకు ఎందుకంటే విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్లో నేను దగ్గరుండి చూస్తున్నా కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, క్యాబినెట్ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎక్కడ కూడా ఆగుతలేవు. చాలా స్పీడ్గా తీసుకుంటున్నారు. క్యాబినెట్ పూర్తి స్థాయిలో లేకపోయినా కానీ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి యంత్రాంగంలో ఒక్కొక్క ఆఫీసర్కు 4 డిపార్ట్మెంట్లు, 4గురికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండడం, 3కి కమిషనర్గా ఉండడం, ఇంకో 2కి ఆలయ ఎండీలుగా ఉండడం వల్ల పరిభారం విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. అందుకనే ముఖ్యమంత్రి గారు పదే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి మాకు ఐఏఎస్ ఆఫీసర్లను అదనంగా కేటాయించండి, ఐపీఎస్లను కేటాయించండి అనేటటువంటిది ఎందుకు అడుగుతున్నాడు? ఆ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకపోతే ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు జరగదు. అందుకనే ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినా ఎందుకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను స్పీడప్ చేస్తుండే ఆయన. అందుకే అవినీతి పరుల ఐఏఎస్ లని పక్కకు పెట్టకుండా దగ్గరనే పెట్టుకున్నారా అంటే వేరే ఆప్షన్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అవినీతి ప్రూవ్ అయినటువంటి వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీలు జరిగిన తర్వాత వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. దాంట్లో ఆగేది ఏం లేదు. వాళ్ళు పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి లేడు, మా ప్రభుత్వం లేదు. మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కొంత చాలా మంది కనిపించుండొచ్చు ఈ టైంలో ఈ క్వశ్చన్ ఏంటి అని, కానీ సిస్టమ్ని ఫాలో అవ్వాల్సింది తప్పదు. ఎస్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆయన కాలం చేశారు, చనిపోయారు. ఖచ్చితంగా ఆయన మృతికి మనం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయాల్సిందే. కానీ తదుపరి జరిగే విషయం గురించి కూడా మాట్లాడాల్సిందే తప్పదు. అది రాజకీయం అని అయితే నేను అనుకుంటలేను. రాజకీయాలను మనం బూతులాగా నెగిటివ్ కోణంలో చూస్తే అట్లే కనిపిస్తుంది కొంతమందికి. కానీ అక్కడ
2 లక్షల పైన ఓటర్లు ఉన్న, దాదాపు 4-5 లక్షల మంది జనాభా ఉన్న ప్రజలకు అక్కడ ఇప్పుడు లీడర్ కావాలి, ఎమ్మెల్యే కావాలి. సో 6 monthsలో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. భారత రాజ్యాంగం ప్రకారం అదే జరగబోతుంది. సో ఈ విషయంలో మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అండ్ ఇప్పుడున్న రాజకీయాలకి దానికి చూస్తే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అది ముందుగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. నిజంగా ఆయన 52 సంవత్సరాలు, పెద్ద ఏజ్ కూడా చిన్న కాదు. ఏజ్ పాపం. చాలా చిన్న ఏజ్ లో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మీ ద్వారా, మన ఛానల్ ద్వారా ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఇక రాజకీయ ప్రక్రియ అనేది కాన్స్టిట్యూషనల్ బేస్ ప్రక్రియ, అది ఇట్స్ టేక్ ఓన్ కోర్స్. రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. దానికి ఎలక్షన్ కమిషన్ కు సెక్రటరీ ఖాళీ అయినటువంటి సీట్ నోటిఫై చేసి పంపించిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డిసిషన్ తీసుకుంటుంది. అది అప్పుడు అనేది చూద్దాం. వితిన్ 6 months లోపల బై ఎలక్షన్స్ వస్తాయి. సో మీరు లైన్ లోనే ఉంటారా? పార్టీ వ్యతిరేకత పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో దాని మీద. గతంలో కొన్నిసార్లు వీళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేసి అడగొచ్చేమో. అంటే కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ గతంలో చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర సభ్యులను పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఆ సాంప్రదాయాన్ని పాటించినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి భిన్నంగా చనిపోయేటటువంటి ప్లేస్లో క్యాండిడేట్లను పెట్టడం అనేది వాళ్ళు మొదలుపెట్టారు. బహుశా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకుంటారు ఏం చేయాలనేది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.